ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డరు. భారతదేశంలో భారత ప్రభుత్వంలో ఉన్నోళ్ళే చీఫ్ ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎలక్షన్ కమిషనే దొంగతనం చేస్తే ఇంకెవరిని అడగాలి? రాజ్యాంగాన్ని కాపాడవలసిన ప్రభుత్వంలో ఉన్నోళ్ళే దొంగతనం చేస్తే ఇంకెవరిని కాపాడలేదు. ఇసుక దొంగతనం విన్నాం, బంగారం దొంగతనం విన్నాం, డబ్బుల దొంగతనం విన్నాం, బ్యాంకుల దొంగతనం విన్నాం, మనుషుల దొంగతనం విన్నాం, మనుషులను జంతువుల దొంగతనం విన్నాం. కానీ కొత్తగా ఓట్లు కూడా దొంగతనం చేస్తున్నారంటే ఇంత దౌర్భాగ్యం భారతదేశంలో ఎక్కడ వినలేదు. ఇలా బీజేపీ ప్రభుత్వంలో ఈసీ కుమ్మక్కై భారతదేశంలో విచిత్రంగా ఓట్లను దొంగతనం చేసి గెలుస్తాను. ఇది నిజమైన ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యవాదులందరూ ఇవాళ గొంతెత్తి నిలబడవలసిన అవసరం ఉంది రాహుల్ గాంధీ పక్కన. ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలా మనమందరం ఏకమై ఈ ఓట్ల కొల్లగొట్టే దొంగలను భూమిలోకి తొక్కాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న కొరకు కాంగ్రెస్ పార్టీతో జైకట్టి అనేక పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ దొంగలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంతవరకైనా ఇవాళ ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరగాలంటే ఈ ఓట్లను దొంగతనం చేసే వాళ్ళను పట్టించి సుప్రీంకోర్టులో పెట్టి వీళ్ళని జైలు పంపించే పరిస్థితి ఉంది ఇవాళ.